సూపర్ స్టార్ విజయ్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. విజయ్ ఇప్పటికే రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. దీంతో విజయ్ చివరి సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. అధికారికంగా ప్రకటించుకున్న విజయ్ చివరి సినిమా తెలుగు సూపర్ హిట్ మూవీ భగవంత కేసరికి రీమేక్ అని తెలుస్తోంది. తాజాగా విజయ్ 69 సినిమా టైటిల్ పై కొన్ని రూమర్స్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. దసరా కానుకగా రాబోతున్న ఈ సినిమాకు నాలయ తీర్పు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. నాలయ తీర్పు అంటే తెలుగులో రేపటి తీర్పు అని అర్థం వస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ 18 ఏళ్లకే హీరోగా తెరంగేట్రం చేశాడు. విజయ్ నాన్న తీసిన నాలయ తీర్పు సినిమా ద్వారా విజయ్ హీరోగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు విజయ్ లాస్ట్ మూవీకి కూడా అదే పేరు పెట్టనున్నట్లు సమాచారం. 1992లో విడుదలైన ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. నాలయ తీర్పు లాంటి సినిమా టైటిల్తో చివరి సినిమాను తీసుకువస్తే ఖచ్చితంగా ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యే అవకాశాలున్నాయి. విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం వ్యక్తం అవుతోంది. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోంది. శ్రీలీల పోషించిన పాత్రను మలయాళ కుట్టి మమితా బైజు పోషిస్తోంది. ఈ సినిమా విజయ్కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది చూడాలి. త్వరలోని టైటిల్ ప్రకటించి టీజర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.